మనం ఈరోజు అశ్విని నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాము. అశ్విని నక్షత్రం దీని అధిపతి కేతువు, అశ్విని దేవతలు అధిదేవతలు. అలాగే రాశ్యాధిపతి కుజుడు, లింగం పురుషలింగం, ఆకారం గుర్రముఖం, యోని గుర్రము, గణం దేవగణం, నాడి ఆదినాడి, జనన దోషం శాంతి నక్షత్రం, బాలారిష్టం 2-3 పాదాలు, రత్నం వైఢూర్యం. వైఢూర్యం ధరించాలి. రుద్రాక్ష సప్తముఖి, లక్షణం అగ్ని. వీరికి అదృష్ట సంఖ్యలు వచ్చి 1, 4, 5, 9. అదృష్ట వారాలు ఆది, గురు, శుక్రవారాలు. ఆరాధించవలసిన దేవతలు అశ్విని దేవతలు, శివుడు, సూర్యుడు మరియు గణపతి. అయితే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు గురించి చెప్పాలంటే, పూర్వ సుకృతము చేత వీరికి అందము, వినయము, శౌర్యము, బుద్ధి, సమర్థత, ధనము, గొప్ప శరీరము వీరికి పుట్టుకతో లభిస్తాయి. వీరు సాధారణంగా శాంత స్వభావులు. తమ పనులు నలుగురి కళ్ళల్లో పడకుండా పూర్తి చేసుకోగలరు. వీరు చెడువారిని మంచి మార్గంలో నడిపించగలరు. వీరిని నమ్మిన వారి కోసం వీరు ఏమి త్యాగము చేయడానికైనా సిద్ధమే. వీరు సమయానికి ఆదుకునే మంచి స్నేహితులు. వీరిని అందరూ అర్థం చేసుకుంటారు. వీరు అవమానమును భరించలేరు. అవమానించినచో ఆగ్రహిస్తారు. ఎంతటి గడ్డు పరిస్థితిలోనైనా ఓపికతో ఉండే లక్షణం వీరిది. కష్టాలలో ఉన్న వారికి వీరు మంచి సలహాలని ఇస్తారు. వీరు ఏ పని చేసినా వీరికి కావలసినంత సమయము తీసుకుంటారు. పనులు నెమ్మదిగా చేసిన గొప్ప ఆలోచన పరులు. వీరు మంచి చెడు ఆలోచించనిదే ఏ విషయంలోనూ తలదూర్చరు. వీరు ఎవ్వరికి తొందరగా లొంగరు. వీరు ఏ పని మొదలు పెట్టినా అది మంచి అయినా చెడైనా సరే, అది తప్పైనా ఒప్పైనా సరే, దానికే కట్టుబడి ఉండి ఆ పనిని పూర్తి చేస్తారు. వీరు దైవభక్తి కలవారు. కానీ వీరి యందు మత సంబంధమైన భావములకు చోటు లేదు. వీరు ఆచరణలను ఆధునికరించుటలో నమ్మకం కలవారు. వీరు చాలా తెలివైన వారు అయినప్పటికీ కొన్ని సమయాలలో చిన్న విషయములను కూడా కొండంతగా చూస్తారు. దీనివల్ల వీరు మనశ్శాంతిని కోల్పోయి నిరాశ చెందుతారు. వీరు వీరి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటారు. వీరు అన్ని కళల యందు ప్రావీణ్యత కలవారు. వీరికి సంగీతం అన్నా, రచించడం అన్నా చాలా ఇష్టం. వీరు 30 సంవత్సరాల వరకు చాలా కష్టపడతారు. వీరు ప్రతి చిన్న విషయాలకు అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుంది. 30 నుండి 55 సంవత్సరాల వరకు వీరు ఏకక్రమముగా అభివృద్ధి చెందుతారు. వీరిలో పిసినారితనం ప్రధానంగా ఉంటుంది, కానీ వీరి ఖర్చులు వీరి సంపాదనకు మించి ఉంటాయి. కారణం వీరి ఆడంబరాలు. వీరికి కలిగిన కోరికలకు, వాంఛలకు వీరు లొంగి ఉంటారు. వీరు తమ తండ్రి ద్వారా కోరుకునే ప్రేమ, వాత్సల్యం వీరు పొందలేరు. వీరికి కావలసిన సహాయం అంతా బయటి వారి ద్వారానే లభిస్తుంది. వీరు తమ కుటుంబాన్ని, సమాజంను ప్రేమిస్తారు, కానీ వీరి కఠోర ప్రవర్తన వల్ల వీరి కుటుంబ సభ్యులు వీరి యందు ద్వేషము పెంచుకుంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నక్షత్రాధిపతి కేతువు అవడం చేత వీరికి అమ్మమ్మలు, నాయనమ్మలు ఆ వరుస కలిగిన వారు ఆభరణాలు లభించును. వీరి వలన మంచి జరుగును. వీరు రసాయన తత్వ పరిశోధనల శాఖలో అభివృద్ధి చెందుతారు. వీరికి మంచి ఆలోచనలు, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, సద్గురువుల సాంగత్యం వలన భగవత్ అనుగ్రహము లభిస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి రాస్యాధిపతి కుజుడు అగుట చేత వీరికి అన్నదమ్ములు ఆ వరుస కలిగిన వారి ఆదరణ లభిస్తుంది. వారి వల్ల మంచి జరుగును. దాంపత్య సుఖము కలుగుతుంది. చిన్నతనం నుండి ధైర్యము కలిగి ఉంటారు. విద్యందు ఆటంకాలు ఉన్నా విజయం యోగించుట, ధనలాభం కలుగును. స్థిరాస్తుల వల్ల స్థానబలం కలుగును. వడ్డీల ద్వారా లాభము కలుగును.
వీరి జన్మ జాతకంలో దశాధిపతుల ప్రభావం చేత మొదటి 25 సంవత్సరాల వరకు విద్యాటంకములు ఉంటును, కానీ చదువులో రాణిస్తారు. మంచి ఆలోచనలు, ఆరోగ్యము, మంచి స్నేహాలు ఉంటాయి. వీరు ఆటపాటల్లో, కలలయందు చురుకుదనము కలిగి ఉంటారు. విదేశీయానము, ధనము, విలాసములు లభించును. 25 నుండి 50 సంవత్సరాల్లో వివాహం జరుగును. దృఢమైన ఆత్మశక్తితో ఉన్నత అధికారాలు పొందుతారు. కన్సల్టెంట్ వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. మంచి ఆరోగ్యం కలుగును. వైద్యానికి సంబంధించిన జ్ఞానము అభివృద్ధి చేసుకుంటారు. వ్యవసాయము, వెండి, ముత్యాలు, పాలు, నెయ్యి వ్యాపారాల వల్ల మంచి లాభము పొందుతారు. 40 సంవత్సరాల తర్వాత రుణశత్రు బాధలు లేకుండా ధనలాభం, స్థిరాస్తుల వల్ల స్థానబలం, వడ్డీల ద్వారా లాభాలు కలుగుతుంది. 50 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల్లో మానసిక దృఢత్వం, కార్య సాఫల్యము, గౌరవము, కులమత వర్గాల రాజకీయాలను రాణిస్తారు. భక్తి జ్ఞానం లభించును. మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటారు. మంచి గురువులు లభిస్తారు. దైవ పూజలు, యజ్ఞాలలో వీరు పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఇప్పుడు వీరు ఉన్న స్థితిని కానీ, వీరికి ఎదురవుతున్న సంఘటనలు కానీ, పై తెలుపబడిన వాటికి భిన్నంగా కానీ, ఇబ్బందికరంగా కానీ జరుగుతున్న వాటి కారణాలు వీరికి చిన్నప్పటి నుండి అలవడిన అలవాట్ల ప్రభావము, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితుల యొక్క సహవాస ప్రభావములు మరియు వీరి యొక్క స్వయంకృత అపరాధముల ప్రభావములచే వీరి నవగ్రహ తేజస్సు గ్రహించుటలో హెచ్చు తగ్గులు ఏర్పడి నవగ్రహముల చెడు ప్రభావములు వీరు అనుభవించడము జరుగుతుంది. ఈ నవగ్రహ చెడు ప్రభావముల నుండి విముక్తి పొందడానికి వీరి జీవితము సాధారణంగా ఉన్నతంగా ఉన్న వీరి జీవితంను సంతోషంగా సంపూర్ణంగా గడుపుటకు మన పూర్వీకులు మనకు అందించిన అపార జ్ఞాన సంపద మనకు దారి చూపుతుంది. వీరు పాటించవలసిన పద్ధతులు: పగడము, వైడూర్యము మరియు వీరి దశాధిపతి యొక్క రత్నము ధరించాలి. తీపి రొట్టెలను చేసి చిన్న పిల్లలకి పంచాలి. ఎరుపు రంగు రుమాలు జేబులో ఉంచుకోవాలి. ఉచితంగా ఎవరి దగ్గర ఎలాంటి వస్తువులు వీలు తీసుకోవద్దు. అన్నదమ్ములతో స్నేహంగా ఉండాలి. బంగారం, వెండి, రాగి ఆభరణాలను ధరించాలి. మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం ఎక్కించాలి. బంగారు అరకు ఉన్న మిఠాయిలు తినాలి. పసుపచ్చని గుడ్డలో అరటి పళ్ళు, గోధుమలు, బంగారము, బెల్లము పెట్టి దానం ఇవ్వాలి. గురువారం రోజున ఉదయం సూర్యోదయం నుండి 1 గంట కాలము కేతుగ్రహ పూజ చేసుకోవాలి. భార్య భర్త ఎప్పుడు కూడా అనుమానపరచకూడదు. గణపతి పూజ చేసుకోవాలి. తండ్రి మరియు పురోహితులను గౌరవించాలి. వెండి పాత్రలో తేనె పోసి ఇంటి యందు ఉంచాలి. ఈ పద్ధతులన్నీ పాటిస్తే తప్పకుండా వీరి మనస్సు, శరీరము వీరి ఆజ్ఞానుసారంగా ఉండును. వీరి పరిస్థితులు అనుకూలంగా మారును. అలాగే ఇక్కడ మనం కింద చూసినట్లయితే ఇక్కడ మనకందరికి తెలుసు అశ్విని నక్షత్రం, దీని అధిదేవతలు అశ్విని కుమారులు. వీరు సూర్యుడు, సంధ్యాదేవికి పుట్టిన కుమారులు. సో ఈ నక్షత్రం వేగానికి సంబంధించిన నక్షత్రము. వీరు చాలా వేగంగా మాట్లాడతారు. ద్వితీయాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే వీరు వాక్కు చాలా వేగంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా అయితే వీరికి జీవితంలో సమయాన్ని బట్టి సడన్ గా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి నుండి చెడు, చెడు నుండి మంచికి కర్మానుసారం మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కేతు నక్షత్రం కాబట్టి. ఇది హీలింగ్ కి సంబంధించిన నక్షత్రం, అనగా గాయం నయం కావడం, మానసిక ఉపశమనం లాంటివి మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. ఇది వైద్యులకు, లిక్కర్ షాప్స్, బార్ లైసెన్స్, పళ్ళు అమ్మే వాళ్ళు సంబంధించిన నక్షత్రం. ఒకవేళ దీనికి 2 ధన కానీ 10, 6 అధిపతులు సంబంధం అయితే అప్పుడు ఇవి ఏర్పడతాయి అన్నమాట. దీనిలో మృతి సంజీవని విద్య అనేది ఉంటుంది. మధు విద్యలో కూడా ఎక్స్పర్ట్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
హనీ మ్యానుఫ్యాక్చరర్స్ తేనె పట్టు తీసుకురావడం లాంటివి. ఎమర్జెన్సీ సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్, డ్రైవర్స్, కన్ను, చెవి, ఈఎన్టీ సంబంధించిన వాళ్ళతో వీళ్ళు కనెక్ట్ అవుతారు. ఈఎన్టీ డాక్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ కేతు దశమంలో మఖా నక్షత్రంలో ఉంటే, లగ్నం కూడా మకర లగ్నం అయితే ఈ విధంగా సంబంధం ఏర్పడితే వీళ్ళు కావచ్చు అనమాట. ఇవన్నీ అస్తవాసి, ఫిజియోథెరపీ, ఆయుర్వేదిక్, కేరళ ట్రీట్మెంట్ లాంటివి కూడా అయ్యే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో ఇదండి ఈరోజుది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. ధన్యవాదాలు.